క్యాన్, కుడ్, మే, షుడ్ ఈ 4 పదాలు ఎప్పుడు వాడాలో నిజంగా మీకు తెలుసా? ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని పూర్తిగా తొలగిద్దాం. ఈ 2 వాక్యాల్లో సరైనదేది? చాలామంది ఐ కెన్ వెంట్ అని రాస్తారు, కానీ అది తప్పు. మరి ఎందుకు తప్పు? ఇప్పుడు చాలా సులభంగా అర్థం చేసుకుందాం. ముందుగా క్యాన్ అంటే ఏమిటో తెలుసుకుందాం. క్యాన్ అంటే ఒక పని చేయగల సామర్థ్యం లేదా శక్తి ఉందని చెప్పడానికి ఉపయోగించే మోడల్ వర్బ్. ఒక ఉదాహరణతో ఇంకా సులభంగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు ఐ కెన్ స్విమ్ అంటే నాకు ఈత కొట్టడం వచ్చు లేదా నేను ఈత కొట్టగలను. ఇక్కడ క్యాన్ మన సామర్థ్యాన్ని తెలియజేస్తోంది. ఇప్పుడు ఈ 2 వాక్యాల మధ్య తేడా ఏమిటో చూద్దాం. ఇప్పుడు ఈ 2 వాక్యాలను గమనించండి. ఐ స్విమ్ అంటే నేను ఈత కొడతాను. ఐ కెన్ స్విమ్ అంటే నాకు ఈత కొట్టడం వచ్చు. అంటే ఈత మాత్రమే కాదు, సైకిల్ తొక్కడం, కారు నడపడం, పాట పాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, ఇలాంటి ఏ పని చేయగల సామర్థ్యం ఉన్నా తర్వాత వచ్చే వర్బ్ ఏ రూపంలో ఉండాలి? ఈ వాక్యాలను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. క్యాన్ తర్వాత వచ్చిన ప్రతి వర్బ్ తన మొదటి రూపంలోనే ఉంది. దీనినే మనం లేదా V1 అంటాం. ఇదే క్యాన్ యొక్క గోల్డెన్ రూల్. అంటే క్యాన్ వచ్చిన ప్రతిసారి దాని తర్వాత వచ్చే వర్బ్ ఎప్పుడూ మొదటి రూపంలోనే ఉండాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన నియమం. ఇప్పుడు ఈ ఫార్ములాను ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ ఫార్ములాను గుర్తుపెట్టుకోండి. ముందుగా సబ్జెక్ట్, తర్వాత క్యాన్, ఆ తర్వాత తప్పనిసరిగా వర్బ్ మొదటి చివర్లో ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఫార్ములాను ఉపయోగించి ఇప్పుడు ఒక వాక్యాన్ని తయారు చేద్దాం. ఈ ఫార్ములాతో వాక్యం తయారు చేయడం చాలా సులభం. షీ తర్వాత క్యాన్, ఆ తర్వాత డాన్స్. కాబట్టి సరైన వాక్యం షీ కెన్ డాన్స్. ఈ క్యాన్ను నెగటివ్ చేయాలంటే నాట్ కలిపితే సరిపోతుంది. అప్పుడు క్యాన్ క్యాంట్ అవుతుంది. అంటే ఆ పని చేయలేడు లేదా ఆ సామర్థ్యం లేదు అని అర్థం. ప్రశ్న అడగాలంటే క్యాన్ను వాక్యం మొదటికి తీసుకురావాలి. అప్పుడు హీ క్యాన్ డ్రైవ్ అ కార్, క్యాన్ హీ డ్రైవ్ అ కార్గా మారుతుంది. ఈ ప్రశ్నకు చిన్న సమాధానం చెప్పాలంటే ఎస్ హీ క్యాన్ లేదా నో హీ కాంట్ అని చెప్తాం. దీనినే షార్ట్ ఆన్సర్ అంటారు. ఇప్పటి వరకు క్యాన్ను సామర్థ్యం కోసం చూసాం, కానీ క్యాన్ను అనుమతి అడగడానికి కూడా ఉపయోగిస్తాం. ఉదాహరణకు కెన్ ఐ కమ్ ఇన్ సర్? కెన్ ఐ కమ్ ఇన్ సార్? తరగతి గదిలోకి రావడానికి విద్యార్థి టీచర్ను కెన్ ఐ కమ్ ఇన్ సర్ అని అడుగుతాడు. ఇక్కడ క్యాన్ అనేది అనుమతి కోరడానికి ఉపయోగించబడింది. 2 వాక్యాలు సరైనవే, కానీ కెన్ ఐ కమ్ ఇన్ సర్ అనేది సాధారణంగా మాట్లాడే ఇంగ్లీష్. మే ఐ కమ్ ఇన్ సర్ మర్యాదపూర్వకంగా అధికారిక సందర్భాల్లో ఉపయోగించే విధానం. ఇప్పుడు క్యాన్కి ఇంకో ఉపయోగం చూద్దాం. ఎవరి సహాయం కావాలన్నా కెన్ యూ హెల్ప్ మీ అని అడుగుతాం. అంటే నాకు సహాయం చేస్తారా అని మర్యాదగా అడుగుతున్నాం. ఇదే విధంగా ఎవరికైనా ఒక విషయం చెప్పమని లేదా సహాయం చేయమని అడిగేటప్పుడు కూడా క్యాన్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్? ఇప్పుడు ఈ 2 వాక్యాలను గమనించండి. రెండింటి అర్థం ఒకటే, కానీ కుడ్ యూ హెల్ప్ మీ అనేది క్యాన్ యూ హెల్ప్ మీ కంటే మరింత మర్యాదగా వినిపిస్తుంది. ఇప్పుడు కుడ్ గురించి తెలుసుకుందాం. చాలామంది కుడ్ అంటే కేవలం క్యాన్కి పాస్ట్ ఫామ్ అనుకుంటారు, కానీ నిజానికి కుడ్ను ఇంగ్లీష్లో ఎన్నో సందర్భాల్లో ఉపయోగిస్తారు. ముందుగా కుడ్ యొక్క మొదటి ఉపయోగాన్ని చూద్దాం. గతంలో మనకున్న సామర్థ్యాన్ని చెప్పేటప్పుడు కుడ్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు వెన్ ఐ వాజ్ 8 ఐ కుడ్ రైడ్ అ బైసికల్. ఈ ఉదాహరణను గమనించండి. వెన్ ఐ వాజ్ 10 ఐ కుడ్ స్విమ్ అంటే చిన్నప్పుడు నాకు ఈత వచ్చేది. నౌ ఐ కెన్ స్విమ్ వెరీ వెల్ అంటే ఇప్పుడు నాకు ఇంకా బాగా ఈత కొట్టడం వస్తుంది. ఇప్పుడు ఇంకో ఉపయోగాన్ని చూద్దాం. ఎవరికైనా మర్యాదగా ఏదైనా చేయమని అడిగేటప్పుడు కుడ్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు కుడ్ యూ ఓపెన్ ద విండో? దయచేసి కిటికీ తెరుస్తారా అని మర్యాదగా అడుగుతున్నాం. ఇప్పుడు స్నేహితులతో మాట్లాడేటప్పుడు క్యాన్ వాడొచ్చు, కానీ టీచర్లు లేదా పెద్దలతో మాట్లాడేటప్పుడు కుడ్ అంటే ఇంకా మర్యాదగా ఉంటుంది. సహాయం అడిగేటప్పుడు కుడ్ ఉపయోగిస్తే మరింత మర్యాదగా వినిపిస్తుంది. అందుకే అధికారిక సందర్భాల్లో కుడ్ వాడడం మంచి అలవాటు. ఇప్పటి వరకు క్యాన్ మరియు కుడ్ ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు మరో ముఖ్యమైన మోడల్ వర్బ్ మే గురించి తెలుసుకుందాం. మే ఐ కమ్ ఇన్ సార్? మర్యాదగా అనుమతి అడిగేటప్పుడు మేను ఉపయోగిస్తాం. ఇక్కడ మే అనేది అనుమతి కోరుతున్నట్లు తెలియజేస్తుంది. అందుకే మర్యాదగా మాట్లాడే సందర్భాల్లో మే ఎక్కువగా ఉపయోగిస్తారు. మే ఐ ఆస్క్ అ క్వశ్చన్ సార్? ప్రశ్న అడిగే ముందు కూడా మే ఉపయోగిస్తాం. ఇది మర్యాదగా అనుమతి అడిగే విధానం. ఆకాశంలో మేఘాలు కనిపిస్తున్నాయి, ఈరోజు వర్షం పడే అవకాశం ఉంది. ఇంగ్లీష్లో ఇట్ మే రెయిన్ టుడే అని అంటాం. ఎక్కువసేపు ఆడిన తర్వాత పిల్లలు అలసిపోవచ్చు.
అందుకే ఇంగ్లీష్లో ద చిల్డ్రన్ మే బీ టైర్డ్ అని చెప్తాం. ఈ విద్యార్థి బాగా పరీక్ష రాశాడు కాబట్టి అతను పాస్ కావచ్చు. ఇంగ్లీష్లో హీ మే పాస్ ద ఎగ్జామ్ అని అంటాం. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది, మే ఉన్నప్పుడు మళ్ళీ మైట్ ఎందుకు? రెండింటి మధ్య ఉన్న చిన్న తేడాను ఇప్పుడు తెలుసుకుందాం. వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటే మే అంటాం, అవకాశం కొంచెం తక్కువగా ఉంటే మైట్ అంటాం. నా స్నేహితుడు వచ్చే అవకాశం బాగానే ఉంటే మై ఫ్రెండ్ మే విజిట్ మీ టుడే అంటాం, అవకాశం తక్కువగా ఉంటే మైట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంటే మే వాడాలా లేక మైట్ వాడాలా? సరైన సమాధానం మే, ఎందుకంటే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాం. అవకాశం తక్కువగా ఉంటే మాత్రం మైట్ ఉపయోగించాలి. ఇప్పుడు షాల్ గురించి తెలుసుకుందాం. మనం కలిసి ఏదైనా చేయాలని సూచించేటప్పుడు షాల్ వి అని అంటాం. ఉదాహరణకు షల్ వి స్టార్ట్ ద లెసన్ అంటే మనం పాఠాన్ని ప్రారంభిద్దామా అని కలిసి ఒక సూచన చేస్తున్నాం. ఇంకో ఉదాహరణ చూడండి, షల్ వి గో టు ద ప్లే గ్రౌండ్ అంటే మనం ఆట స్థలానికి వెళ్ళదామా అని ఒక సూచన చేస్తున్నాం. ఒక విషయం గమనించారా, ఈ రెండు వాక్యాల్లో కూడా షాల్ తర్వాత వి వచ్చింది. అందుకే షల్ వి అనేది సూచనలు చేయడానికి ఎక్కువగా ఉపయోగించే రూపం. ఇంకో ఉదాహరణ చూడండి, షల్ వి మేక్ అ స్టడీ ప్లాన్. షల్ వి మేక్ అ స్టడీ ప్లాన్ అంటే మనం కలిసి ఒక చదువు ప్రణాళిక తయారు చేద్దామా అని సూచిస్తున్నాం. ఎవరికైనా సహాయం చేయాలని మనమే ముందుకొచ్చినప్పుడు షల్ ఐ హెల్ప్ యూ అని అడుగుతాం, అంటే నేను మీకు సహాయం చేయనా అని అర్థం. ఇంకో ఉదాహరణ చూడండి, షల్ ఐ క్లోజ్ ద డోర్ అంటే నేను తలుపు ముయ్యనా అని మర్యాదగా సహాయం చేయడానికి ముందుకొస్తున్నాం. ఇప్పుడు షుడ్ గురించి తెలుసుకుందాం. ఎవరికైనా మంచి సలహా ఇవ్వాలంటే షుడ్ను ఉపయోగిస్తాం. ఉదాహరణకు యూ షుడ్ టేక్ సమ్ రెస్ట్. ఇంకో ఉదాహరణ చూడండి, ఆరోగ్యం బాగుండాలంటే యూ షుడ్ డ్రింక్ మోర్ వాటర్ అని సలహా ఇస్తాం. ఇక్కడ షుడ్ అంటే మంచి సలహా. ఇంకో ఉపయోగం చూద్దాం, విద్యార్థులు తమ హోంవర్క్ పూర్తి చేయాలి. అందుకే ఇంగ్లీష్లో స్టూడెంట్స్ షుడ్ కంప్లీట్ దేర్ హోంవర్క్ అని చెప్తాం. మన పరిసరాలను శుభ్రంగా ఉంచడం మంచి అలవాటు. అందుకే ఇంగ్లీష్లో వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్ అని చెప్తాం. కానీ కొన్ని పనులు కేవలం సలహా కాదు. అలాంటి సందర్భాల్లో మస్ట్ను ఉపయోగిస్తాం. స్టూడెంట్స్ మస్ట్ వేర్ ఐడి కార్డ్స్. ఇది కేవలం సలహా కాదు, భద్రత కోసం తప్పనిసరిగా పాటించాల్సిన నియమం. యు మస్ట్ వేర్ అ హెల్మెట్ అని చెబుతాం. ఇదే తేడా గుర్తుంచుకోండి, యూ షుడ్ వేర్ అ హెల్మెట్ అంటే మంచి సలహా, కానీ యు మస్ట్ వేర్ అ హెల్మెట్ అంటే అది తప్పనిసరిగా పాటించాల్సిన నియమం. ఇప్పుడు మస్ట్ నాట్ చూద్దాం. ఏ పని అసలు చేయకూడదో చెప్పాలంటే మస్ట్ నాట్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు యు మస్ట్ నాట్ టచ్ దీస్ కెమికల్స్. ఈ తేడా గుర్తుంచుకోండి, మస్ట్ నాట్ అంటే అసలు చేయకూడదు, డోంట్ హ్యావ్ టు అంటే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, యూ డాష్ వేర్ షూస్ ఇన్ ద సైన్స్ ల్యాబొరేటరీ. ఇక్కడ డాష్ స్థానంలో సరైన మోడల్ వర్బ్ ఏది? కాసేపు ఆలోచించండి. సరైన సమాధానం మస్ట్, ఎందుకంటే ప్రయోగశాలలో చెప్పులు ధరించడం ఒక తప్పనిసరి భద్రతా నియమం. అందుకే మస్ట్ ఉపయోగిస్తాం. ఇప్పుడు విల్ గురించి తెలుసుకుందాం. భవిష్యత్తులో జరిగే పనులను చెప్పేటప్పుడు విల్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఐ విల్ కమ్ టుమారో. ఇంకో ఉదాహరణ చూడండి, యూ విల్ సబ్మిట్ యువర్ హోంవర్క్ టుమారో అంటే రేపు జరిగే పనిని చెప్తున్నాం. అందుకే ఈ వాక్యంలో విల్ వచ్చింది. ఇప్పుడు విల్ యొక్క ఇంకో ఉపయోగం చూద్దాం. ఎవరికైనా మాట ఇస్తే ఐ విల్ హెల్ప్ యూ అని చెప్తాం. ఇక్కడ విల్ ఒక వాగ్దానాన్ని సూచిస్తుంది. ఆ క్షణంలోనే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఐ విల్ పిక్ ఇట్ అప్ అని చెబుతాం. ఇక్కడ విల్ వెంటనే తీసుకున్న నిర్ణయాన్ని సూచిస్తుంది. ఈ విద్యార్థి బాగా పరీక్ష రాశాడు, అతను పరీక్షలో పాస్ అవుతాడని మనకు నమ్మకం ఉంది. అందుకే హీ విల్ పాస్ ద ఎగ్జామ్ అని చెప్తాం. ఇప్పుడు వుడ్ గురించి తెలుసుకుందాం. మర్యాదగా ఏదైనా అడగాలంటే వుడ్ యూ లెండ్ మీ యువర్ బుక్ అని చెప్తాం. ఇక్కడ వుడ్ మర్యాదపూర్వక అభ్యర్థనను సూచిస్తుంది. ఇంకో ఉదాహరణ చూడండి,
మర్యాదగా ఏదైనా కోరేటప్పుడు వుడ్ యు బ్రింగ్ మీ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అని చెప్తాం. ఇక్కడ వుడ్ మర్యాదపూర్వక అభ్యర్థనను సూచిస్తుంది. 3 వాక్యాల అర్థం దాదాపు ఒకటే, కానీ క్యాన్ సాధారణంగా వాడతాం, కుడ్ మరింత మర్యాదగా ఉంటుంది, వుడ్ ఇంకా ఎక్కువ మర్యాదను చూపిస్తుంది. ఇప్పుడు వుడ్ లైక్ గురించి తెలుసుకుందాం. మర్యాదగా మన కోరికను చెప్పాలంటే ఐ వుడ్ లైక్ అ కప్ ఆఫ్ టీ అని చెప్తాం. ఇది చాలా సాధారణమైన మర్యాదపూర్వకమైన ఇంగ్లీష్. ఇంకో ఉపయోగం చూద్దాం. మర్యాదగా ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు వుడ్ యు లైక్ సమ్ టీ అని అడుగుతాం. ఇది మర్యాదపూర్వకమైన ఆహ్వానం. ఇప్పుడు వుడ్ యొక్క మరో ఉపయోగం చూద్దాం. నిజంగా జరగని కానీ ఊహించుకునే పరిస్థితులను చెప్పేటప్పుడు వుడ్ ఉపయోగిస్తాం. ఇఫ్ ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మనీ ఐ వుడ్ ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్. ఇంకో ఉదాహరణ చూడండి. నాకు ఇంకా ఎక్కువ సమయం ఉంటే నేను ఇంకా ఎక్కువ పుస్తకాలు చదివేవాడిని. ఇఫ్ ఐ హ్యాడ్ మోర్ టైమ్ ఐ వుడ్ రీడ్ మోర్ బుక్స్ అని చెప్తాం. ఇప్పుడు మీ వంతు. మీ దగ్గర ₹1,00,00,000 ఉంటే మీరేం చేసేవారు? ఇంగ్లీష్లో ఒక వాక్యం చెప్పడానికి ప్రయత్నించండి. ఒక సరైన సమాధానం ఇలా ఉంటుంది. ఇఫ్ ఐ హ్యాడ్ 1 crore rupees ఐ వుడ్ బిల్డ్ అ స్కూల్. అంటే నా దగ్గర ₹1,00,00,000 ఉంటే నేను ఒక పాఠశాల నిర్మించేవాడిని. ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి. ఇఫ్తో ఒక పరిస్థితిని చెబుతాం, వుడ్తో ఆ పరిస్థితిలో మనం ఏం చేసేవాళ్ళమో చెప్తాం. అంతే, చాలా సులభం. ఇప్పుడు వుడ్ రాదర్ చూద్దాం. 2 ఎంపికల్లో ఒకటి ఎక్కువ ఇష్టమైతే ఐ వుడ్ రాదర్ డ్రింక్ టీ దెన్ కాఫీ అని చెప్తాం. ఒక విషయం గుర్తుంచుకోండి. వుడ్ లైక్ అంటే మర్యాదగా కోరికను చెబుతాం. వుడ్ రాదర్ అంటే 2 ఎంపికల్లో ఒకదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. ఇంతవరకు వుడ్ యొక్క ముఖ్యమైన ఉపయోగాలు చూసాం. మర్యాదగా అడగడానికి, కోరికను చెప్పడానికి, ఇష్టాన్ని తెలియజేయడానికి, ఊహాత్మక పరిస్థితులను చెప్పడానికి వుడ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన మంచి పనులు లేదా మన బాధ్యతలను చెప్పేటప్పుడు ఆట్ టు ఉపయోగిస్తాం. వి ఆట్ టు కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్. ఒక విషయం గుర్తుంచుకోండి. షుడ్ మరియు ఆట్ టు రెండూ సలహా ఇవ్వడానికి ఉపయోగిస్తాం. కానీ ఆట్ టు అంటే చేయడం మరింత సరైనది లేదా మన బాధ్యత అనే భావం కొంచెం బలంగా ఉంటుంది. ఇంకో ఉదాహరణ చూద్దాం. వాడింగ్. అవసరమైన పని గురించి చెప్పేటప్పుడు యు నీడ్ టు క్యారీ అ వాటర్ బాటిల్ అని చెప్తాం. ఇక్కడ నీడ్ అంటే అవసరం. ఏదైనా అవసరం లేదని చెప్పడానికి నీడ్ నాట్ ఉపయోగిస్తాం. ఉదాహరణకు యూ నీడెంట్ బ్రింగ్ ఆల్ యువర్ బుక్స్ టుమారో అని అంటాం. ఈ తేడా గుర్తుంచుకోండి. మస్ంట్ అంటే అస్సలు చేయకూడదు, నీడెంట్ అంటే చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటిని ఎప్పుడూ కలపకండి. ఇప్పుడు డేర్ చూద్దాం. ఎవరి ప్రవర్తన చూసి కోపం లేదా ఆశ్చర్యం వ్యక్తం చేయాలంటే హౌ డేర్ యూ రైట్ ఆన్ ద డెస్క్ అని అంటాం. ఇప్పుడు యూస్ టు గురించి తెలుసుకుందాం. గతంలో మనం తరచుగా చేసిన పనులను చెప్పేటప్పుడు యూస్ టు ఉపయోగిస్తాం. ఉదాహరణకు ఐ యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్ అంటే నేను ఒకప్పుడు ప్రతిరోజు సాయంత్రం క్రికెట్ ఆడేవాడిని. ఇప్పటి వరకు అన్ని ముఖ్యమైన మోడల్ వర్బ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిని ఒకసారి సులభంగా పోల్చి చూసి ఎక్కడ ఏ మోడల్ వర్బ్ వాడాలో చాలా ఈజీగా గుర్తుపెట్టుకుందాం. ముందుగా క్యాన్ మరియు కుడ్ గుర్తు చేసుకుందాం. క్యాన్ సాధారణంగా మాట్లాడేటప్పుడు వాడతాం. కుడ్ అదే విషయాన్ని మరింత మర్యాదగా చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు మే మరియు మైట్ చూద్దాం. మే అంటే జరిగే అవకాశం ఎక్కువ, మైట్ అంటే అవకాశం ఉంటుంది కానీ కొంచెం తక్కువ. ఇప్పుడు షుడ్ అంటే మంచి సలహా, మస్ట్ అంటే తప్పకుండా పాటించాల్సిన నియమం లేదా తప్పనిసరి పని. ఈ తేడా ఎప్పటికీ మర్చిపోవద్దు. మస్ంట్ అంటే చేయకూడదు, నీడెంట్ అంటే చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటి అర్థం పూర్తిగా వేర్వేరు. విల్ అంటే భవిష్యత్తు, వుడ్ అంటే మర్యాదగా మాట్లాడటం లేదా ఊహించుకుని చెప్పడం. ఎబిలిటీ, పర్మిషన్, అడ్వైస్, పాసిబిలిటీ, ఆబ్లిగేషన్ ప్రతి సందర్భానికి ఒక మోడల్ వర్బ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు మీకు ఇవన్నీ ఈజీ. అభినందనలు, మీరిప్పుడు మోడల్ వర్బ్స్ను విజయవంతంగా పూర్తి చేశారు. ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన ఇంగ్లీష్ పాఠంలో కలుద్దాం.